గాయస్ అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే సండే కదా, అలా ఆఫీస్కి అయితే వచ్చేసారనమాట. అండ్ ఈరోజు 8 షిఫ్ట్ మీరు చూస్తారు కదా మార్నింగ్. సో టుడే దర్ ఇస్ నో బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ వేసుకొని సమ్ పీస్ఫుల్గా తిందామని చెప్పేసి ఈరోజు అనుకుంటున్నాను. సో ఇంకా 10 minutes అయితే మనకి టైం ఉంది లాగిన్ చేయడానికి. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఎంత పీస్ఫుల్గా ఉంది ఇట్లాంటి ప్లేస్. ఎంత పీస్ఫుల్ అంటే అంత పీస్ఫుల్ ఉంది. మంచిగా కూర్చొని అయితే ఈరోజు ఏం చేశారంటే ఆనియన్ బోండా అయితే తీసుకొచ్చారనమాట. మంచిగా కూర్చొని తింటాను ఇప్పుడు. సో ఎంత మంచి ప్లేస్ అండ్ యూ కెన్ సీ ఫుల్ ఇక్కడ గ్రీనరీ అంతా. ఇట్లా కూర్చొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ టుడే ఈరోజు అయితే నేను ఆనియన్ బోండా తీసుకొచ్చిన. ఎవ్రీడే సేమ్ రొటీన్గా ఎందుకు వీడియోస్ కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను నేను కూడా. ఎవరు రాకపోతే బెటర్, ఎవరు తెలిసిన వాళ్ళకి కనిపించినంతే. చట్నీ ఇంతగానో వేసింది తెలుసా. ఇలా లైక్ గ్రీనరీ మొత్తం ఉంటుంది కదా, అక్కడ కూర్చొని తినాలని చాలా ఇష్టం అనమాట. ఎందుకు గైస్ అక్కడ సైడ్ బ్యాక్ సైడ్ లైట్స్ వేయలేరు, అందుకే మళ్ళీ వెళ్తున్నా లైట్స్ ఆన్ చేసుకోవడానికి. ఆ ఒక్క లైట్ ఎందుకు బంద్ చేస్తారో నాకు అర్థమవుతలేదు ఆన్ చేయకుండా. సో సండే అయితే ఇక్కడ పింపుల్ వచ్చేసింది గాయ్స్, ఫుల్ రెడీ. నేను ఎప్పుడైతే మంచి రెడీ అవుతానో మంచి రెడీ అయినప్పుడు నేను అనుకుంటే ఇట్లా వావ్ రమ్మని వాట్ స్కిన్ ఫుల్ గ్లోయింగ్ అని చెప్పేసి అనుకుంటా కదా, అప్పుడే చాలా ఆయిలీనెస్ అనిపిస్తుంది. ఒక నిమిషం ఆగండి, చైర్ తీసి కింద పెడదాం. చైర్ కింద పెట్టి కూర్చున్నాం. గాడ్, ఫైవ్ మినిట్స్ లేట్ అయినట్టుంది ఆంటీకి కొంచెం. అంటే వాళ్ళు కూడా కొంచెం పర్మిషన్ తీసుకోవాలి కదా, అందుకని. అండ్ ఈరోజు మార్నింగ్ అయితే నేను టిష్యూస్ అయితే తీసుకున్నాను. ఓపెన్ చేసిన, నాట్ బ్యాడ్, సాఫ్ట్ టిష్యూస్. ఫుల్ కోల్డ్ అయినప్పుడు అంతే, ఇంకా సౌండ్ స్టార్ట్ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్. సాఫ్ట్ టిష్యూస్ ఏదైతే కొంచెం బాగుందంట. టోటల్ 100 ఉంది. నైస్. ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు మనం నార్మల్గా అనుకుంటాము ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్స్లో సిక్ అయిపోతే సడన్గా హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళు కొంతమంది అంటే కొన్ని టైమ్స్ అయితే మన అందరికీ ఇన్ఫామ్ చేయరు. ఎందుకంటే ఇన్ఫామ్ చేస్తే వాళ్ళ మెడిసిన్స్కి అయ్యే బిల్స్ వచ్చేసి మేబీ ఒక 2000 అవుతాయి. అప్పుడు అలాంటి టైంలో రిలేటివ్స్కి ఇన్ఫామ్ చేస్తే ఆ రిలేటివ్స్ మనకి ఒక 100 రూపీస్ ఆర్ 200 పోనీ 300 రూపీస్ అలా ఫ్రూట్స్ తీసుకొని వస్తారు. బట్ రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎంత స్పెండ్ అవుతుందంటే మినిమం 7,000 to 8,000 అనేది అవుతుంది. సో అందుకని అంత ఎక్స్పెన్సెస్ అవుతుంది అని చెప్పేసి ఎక్కువ అయితే ప్రిఫర్ చేయట్లేదు అనమాట. ఈ ఒక్కటి మాత్రం నేను రీసెర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేశాను అనమాట. వై ఈస్ పీపుల్ నాట్ టెల్లింగ్ లైక్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్, ఈవెన్ యూనో డ్యూ టు మెడికల్ రీజన్స్ వల్ల కూడా ఇట్లా జరుగుతుంది అన్నప్పుడు మనం అనుకుంటాం మరే చెప్తే ఏమవుతుంది కదా అనుకుంటాం. కానీ చెప్తే వాళ్ళు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, మీరు అందులో ఏమనుకోకండి. అరే మమ్మీ ఎందుకు మమ్మీ ఎంత కారం వేస్తావు చెప్పు, అసలు ఇంతగానం కారం, నువ్వు తిను కదా, నువ్వు తిని చెప్పు. నాకు ఇంత కారం తింటే నాకు ఫుల్ హెడేక్ వస్తుంది. నేను ఎట్లా చెప్పాలి చెప్పు నీకు? నువ్వు నా వీడియోస్ చూస్తావు కదా ఈరోజు, ఎట్లా టీవీలో ఆన్ చేసుకొని చూస్తావు కదా, అప్పుడు నీకు కూడా అర్థం కావాలి ఎంత కారం అవుతుందో. ఇట్లాంటి టైంలో నాకు ఏమనిపిస్తుంది తెలుసా, మమ్మీ ఒకవేళ నీకు కారం కావాలంటే కర్రీలో ఇది నా ఫేవరెట్ కర్రీ, అది కూడా కాకరకాయ. నీకు కారం కావాలంటే నువ్వు ఏం చేయాలి తెలుసా, ఒక కారం డబ్బా ఉంటుంది కదా మొత్తం, అందులో జస్ట్ ఒక 5-6 కాకరకాయలు వేసుకొని నువ్వు మొత్తం తినేసే, నాకేం ప్రాబ్లం లేదు. అంతే, కానీ నాకు మాత్రం ఇంత కారం వేసి పెట్టక, అర్థమవుతుందా?
తింటుంటే నాకు కళ్ళలో నుంచి ఇట్లా వాటర్ వస్తుంది. ఆ వాటర్కి నాకు సర్ది అవుతుంది మళ్ళీ. మొన్న మీరైతే ఆల్రెడీ చూసే ఉండొచ్చు, మా ఇంటికి నాయనమ్మ తాత ఇద్దరు వచ్చారనమాట. కాకపోతే మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అయితే ఈరోజు సండే అవడంతో ఈరోజు మా ఇంటికి వస్తున్నారనమాట. ఇంకా మా మమ్మీ ఈరోజు చాలా చాలా వెరైటీ డిషెస్ అయితే చేసిందంట. కానీ నేను కూడా ఫుడ్ అనేది మిస్ అవుతున్నాను. అందుకని చెప్పేసి ఇలా బయటికి వచ్చేసి సమోసా తింటున్నాను. అట్లీస్ట్ ఇదైనా తింటున్నాను. ఎందుకంటే నాకు ఈరోజు అయితే చిన్నప్పుడు రోజులు అయితే గుర్తొచ్చింది. చిన్నప్పుడు టైం అయితే మనం స్కూల్ నుంచి ఇంటికి అలా వచ్చిన తర్వాత నాయనమ్మ తాతని వాళ్ళని చూస్తే ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుంది కదా. అండ్ ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. ఈరోజు నేను ఇంటికి వెళ్ళే వరకు తాత నాయనమ్మ అయితే ఇంట్లో ఉంటారనమాట. మీకు కూడా చూపిస్తాను వాళ్ళతో నేను ఎలా ఉంటాను అని. ఇంకా మా కిషోర్ బాబు ఏమన్నారంటే ఆఫీస్ అయిపోయిన తర్వాత కాల్ చేస్తే వచ్చి పికప్ చేసుకుంటా అన్నారనమాట. నేను కూడా ఈరోజు కొంచెం తొందరగా అయితే ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. బయట అయితే చాలా వర్షం పడుతుంది. ఇంత పెద్ద బుక్ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఈయన పేరు అశ్విన్. హాయ్. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కూడా. పొద్దున ఒకసారి వేరే అంకుల్ ఉంటారు, ఇప్పుడు వేరే అంకుల్ కాదైనా చిన్న ఆయన ఓ 23-24 ఇయర్స్ ఉంటుండొచ్చు. ఇక ఆయన పోతుండే డాంకీ ఫెల్లో అనమాట. ఇక్కడ సైడ్ ఉన్నాయన డాంకీ ఫెల్లో. అశ్విన్ ఏమంటుండంటే ఇది చిత్రగుప్తది బుక్ ఉంటుంది కదా, అది మొత్తం లైఫ్ టైం అంతా రాసింది అది అంటుంది. తెలుగు మే బోల్ రే. నీ పేరా డాంకీ ఫెల్లో? సేటు. సేటు గోల్డ్ షాప్ సేటు అనమాట ఆయన. చెప్పండి. Hello everyone, I'm Ramani's best friend Sonia. Hi everyone. And he is my best friend Kevin Rosario. బయట వర్షం వస్తుంది. ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నారు మీరు? వర్షం వస్తుంది మస్తు. ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నారు? బయట చాయ్ టీ. 10 రూపాయలు ప్యాకెట్, ఇప్పుడు 5 రూపీస్ కదా. 5 రూపీస్ ఫ్రెండ్స్ ఇయర్ అప్పుడు 2 రూపీస్ ఉండే ఏం ప్యాకెట్. చేస్తుంది? తింటారు. ఇంత క్రేజీ గుర్తుందా భయ్? 2 రూపాయల ప్యాకెట్ ఇది 5 రూపాయలు అంటే బయట గుడాడంతున్నా 5 రూపీస్ ప్యాకెట్ క్రేజీ కదా అసలు. ఇంటి వైపు కుక్కలకేసి వద్దు పైన తింటాను పాపం. కెవిన్ కి ఇష్టం. అష్రఫ్కి అలా చూడ అక్కడ హెన్రీ వస్తుండు. హెన్రీ వస్తలే. హాయ్ సొల్లు. హాయ్ వస్తలే. చాయ్ పిల్లతను హెన్రీ మొత్తం వర్షం పడుతుంది ఇక్కడ. మొత్తం వాటర్. ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. సండే రోజు అయితే అట్లా లాగౌట్ చేసేసినాం. లాగౌట్ చేసేసి పోతున్నాం. కీర్తి ఫేస్ హైట్ చేసుకుంటుంది. ఓకే ఏం చేస్తారు బాబాయ్ నరమలు? వర్షం పడుతుంది కదా మొత్తం. మరి వాన పడుతుంది. ఈరోజు 5:30కే లాగౌట్ చేసి ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. వర్షమా నేను అనుకున్నాను. ఇప్పుడు మా బాబాయ్ వస్తుంది. ఇప్పుడైతే మా నాయనమ్మ తాత వాళ్ళందరూ అయితే వెళ్ళిపోతున్నారు పాపం. వాళ్ళు పొద్దున్నే వచ్చారు. వాళ్ళు ఇప్పుడు మా కోసం ఇంతవరకు వెయిట్ చేస్తారు అనమాట. ఇప్పుడు వెళ్తారు. అయితే మా బాబాయ్ వస్తుంది గాయ్స్. ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నాయి. ఏంది ఇట్లా వస్తుంది అనుకుంటున్నా.
అవతారం అవతారం, దిస్ ఇస్ మై అవతారం. తాత బాయ్, తాత బాయ్. నాయనమ్మా బాయ్. వాళ్ళు ఒకటి పెట్టి సాపుకో ఇట్లా. కాలు మొత్తం లోపల పెట్టుకో. డోర్ వేసి బాబాయ్ బాయ్. తాత చూసలే. బాబాయ్ బాయ్. నాయనమ్మ బాయ్. తాత తాత బాయ్. తాత బాయ్ బాయ్. బాయ్ బాబాయ్. నాయనమ్మ బాయ్.